హలో మై డియర్ ఫ్రెండ్స్, లాభ నష్టాలు ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత డిస్కౌంట్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఈ డిస్కౌంట్ అనే చాప్టర్ కూడా లాభ నష్టాలకు సంబంధించిందే, కాకపోతే సపరేట్గా చెప్పుకుంటాం, కొన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో డిస్కౌంట్లో ఫస్ట్ వీడియో మనం కంప్లీట్ చేసుకున్నాం. అందులో బేసిక్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి ఆ వీడియో చూసి ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది పార్ట్ 2 డిస్కౌంట్స్లో. సో మొత్తం పర్సంటేజెస్కి రిలేటెడ్గా ఉన్న చాప్టర్ ఇది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వస్తువుపై ప్రకటన వెల 54 రూపాయలు, రుసుము 12 రూపాయలు, లాభము 5 రూపాయలు అయినా ఆ వస్తువు కొన్న వెల మరియు అమ్మిన వెల వరుసగా తెలియజేయండి. ఇది క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ మనం కొనుక్కోవాలి, అలాగే సిపి కాస్ట్ ప్రైస్. ఓకేనా, ఇది ప్రకటిత వెల, ఇది అమ్మకపు ధర, ఇది కొన్న ధర లేదంటే కొన్న వెల. ఓకేనా, సో ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మనకు 54 రూపీస్ అనేది ప్రకటన వెల. ఓకేనా, సో ఈ కొన్న వెల మీద మనం కొంత అమౌంట్ యాడ్ చేసి ఈ ప్రకటన వెల అనేది వేసుకుంటాం. దీన్నే అమ్మితే మనకి లాభం నష్టం ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సో ఈ 54 అనేది మనకు ప్రకటన వెల కాబట్టి ఇది కావాలంటే ఎంత అమ్మామో తెలియాలంటే దీని మీద ఫస్ట్ ఎంత అయితే డిస్కౌంట్ ఇచ్చామో ఆ డిస్కౌంట్ తీసేస్తే అప్పుడు ఈ అమ్మకపు ధర అనేది వచ్చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి 12 రూపాయలు డిస్కౌంట్గా ఇచ్చారు. ఓకేనా, సో క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే రుసుము 12 రూపాయలు అని ఇచ్చారు. రుసుము అంటే డిస్కౌంట్, రుసుము రిబేటు ముదర ఇలా అంటే మనకి డిస్కౌంట్ అది. ఓకేనా, సో డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనం మైనస్ చేసి అమ్మేస్తాం కాబట్టి, సో ఈ ప్రకటిత వెలలో మనం డిస్కౌంట్ తీస్తే 54లో నుంచి 12 తీసేస్తే ఇక్కడ 2 ఇక్కడ 4 42, ఈ 42 రూపీస్ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. ఓకేనా, సో ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడ 5 రూపాయలు లాభం అని కూడా ఇచ్చాడు. ఓకేనా, సో లాభం 5 రూపాయలు అని ఇచ్చాడు. ఓకే, సో లాభం అంటే ఇక్కడ చూడండి, 42 రూపీస్కి మనం అమ్మడం వల్ల 5 రూపాయలు లాభం వచ్చింది. ఓకేనా, సో 5 రూపాయలు లాభం వచ్చిందంటే మనం ఆ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత దీనిది, అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది కాస్ట్ ప్రైస్ అనేది? వచ్చిన లాభాన్ని మైనస్ చేస్తే ఖచ్చితంగా లాభం కమ్మిమంటే తక్కువకే కొని ఉంటాం కదా, అర్థమైందా? తక్కువ కొంటే ఎక్కువ అమ్ముతాం. ఓకేనా, సో అప్పుడు ఈ 42లో నుంచి మనం -5 చేస్తే 37 అనా, 40 నుంచి 5 తీస్తే 35 2 37. ఓకేనా, సో ఈ 37 రూపీస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్ అవుద్ది, కొన్న వెల. ఓకేనా, సో 37 అనేది కొన్న వెల అవుద్ది, ఇదేమో అమ్మకపు వెల అవుద్ది. ఓకేనా, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే మామూలుగా ఎలా చెప్తారంటే, జస్ట్ మనకి కొన్న వెల కావాలనుకోండి, జస్ట్ మనకి కొన్న వెల కావాలంటే ఎలా అంటే ఇది ఉంది చూడండి, ఎంపీ మార్కెట్ ప్రైస్లో నుంచి మనం ఈ రెండు కలిపి తీసేయాలి. ఈ 42 ప్లస్ 5 12 ప్లస్ ఈ 5 డిస్కౌంట్ ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపి తీస్తామంటే ఇది ప్రాఫిట్, రెండు కలిపి తీస్తామంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది కొన్న వేల కావాలంటే. అదే అమ్మిన వేల కావాలంటే జస్ట్ మనం ఈ మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీస్తే సరిపోద్ది. ఓకేనా, సో అమ్మకపు వేల సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా చేసుకున్నాం. ఓకే, ఇలా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుద్ది? ఇక్కడ చూడండి, ఆన్సర్ చెప్పలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. వరుసగా తెలియజేయమన్నాడు, కొన్న వేల మరియు అమ్మకపు వేల వరుసగా తెలియజేయండి అన్నాడు. ఓకేనా, కొన్న వేల ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 37 ఇక్కడ ఉంది కొన్న వేల ఫస్ట్. తర్వాత అమ్మకపు వేల ఎంత వచ్చింది? 42 ఇక్కడ ఉంది. ఓకేనా, 37 42 ఇదే రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఇక్కడ కూడా 42 37 ఉంది కదా అంటే వాడు వరుసలో తెలియజేయమండు, అలా చెప్పేస్తే ఏ గోలా ఉండదు. ఓకే, సో ఇలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ని. సో ఈ ప్రాబ్లం చూడండి, ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు మిస్టేక్ చేస్తారు ఈ చాప్టర్లో. ఓకేనా, చిన్న ప్రాబ్లమ్సే, కాకపోతే అర్థం అయ్యి అవనట్టు ఉంటుంటాయి, సో ఈజీగా చేయొచ్చు. ఓకే, సో అందుకే బేసిక్ క్లాస్ ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వస్తువు ఖరీదు 3,024 రూపాయలు, 324 రూపాయలు, దానిపై లాభం 25 రూపాయలు, అలాగే 50 రూపాయలు రుసుముతో అమ్మవేలనన్న ఆ వస్తువు ప్రకటిత వెల ఎంత అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? సిపి ఇచ్చేసాడు, అంటే కొన్న వెల. ఓకేనా, సో ఎంపీ మార్కెట్ ప్రైస్ మనకి ఇవ్వలేదు, సెల్లింగ్ ప్రైసు తెలియదు మనకు, అక్కడ జస్ట్ అమ్మారని చెప్పేసి ఇచ్చారు. ఓకే, కానీ ఇక్కడ వస్తువు యొక్క ఖరీదేమో ఇచ్చారు, సిపి అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 324 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వస్తువు యొక్క ధర, దీని మీద లాభమేమో 25 రూపాయలు వచ్చిందంట, అలాగే రుసుము 50 రూపాయలు రుసుముతో అమ్మవేలనన్న ఆ వస్తువు ప్రకటిత వెల ఎంత ఇది కావాలి. ఓకే, సో 50 రూపాయల రుసుము కూడా ఇచ్చాడంట. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఒక వస్తువు తెచ్చాము అంటే దీని మీద మనకి లాభమైన, అలాగే దీని మీద మనకి ఈ డిస్కౌంట్ అయినా
కడతాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఇలా తీసుకొచ్చాం దీన్ని. ఓకేనా, సో 324 అనేది ఉంది ఇక్కడ. సో 324 రూపాయలు అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇదే ప్రైస్కి మనము డిస్కౌంట్ ఏదైనా ఇస్తే మనకు లాస్ వస్తుంది, అర్థమైందా? సో దీనికి సమ్ అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకుని ఆ వచ్చిన అమౌంట్ మీద ఇది కడతాం, అర్థమైందా? ఆ వచ్చిన అమౌంట్ మీద ఎంత డిస్కౌంట్ అయినా లాభమైనా అమ్ముతాం, నష్టంకైనా అమ్ముతాం. ఓకేనా, సో అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. తెచ్చిన అమౌంట్ ఎప్పుడైనా కొన్న వేళ వీటి మీద డైరెక్ట్గా ఎవరు చేయరు, లాస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి కొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తాం, అర్థమైందా? ఈ ఎక్స్ ఇవన్నీ నేను నార్మల్గా వేసాను, మీరు పెద్దగా పట్టించుకోవద్దు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంది, 324 కంటే ఎక్కువ అమౌంట్ ఉంది. ఓకేనా, సో ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దీంట్లో మనం కొంత డిస్కౌంట్ ఇవ్వాలి, కొంత లాభానికి ఏమైనా కాబట్టి ఆ లాభం కూడా తీస్తే అసలైన ఈ ధర అనేది వస్తుంది మనకి. ఓకేనా, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రకటన వేళ మనకు కావాలి కాబట్టి దీనికి ఏమేమి ఇచ్చాడో క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దానిపై లాభం 25 రూపాయలు వచ్చిందంట. సో లాభం అనేది 25 రూపాయలు వచ్చింది. సో ఏం చేస్తాం, లాభం వచ్చింది కాబట్టి కలిపేద్దాం. కలిపేస్తే ఎంత వస్తుంది? 9, 4, 349 వచ్చింది. ఓకేనా, సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకోటి అంటాను చూడండి, 50 రూపాయల రుసుముతో అమ్మవాళ్ళని అన్నా అంటాడు. ఓకే, 50 రూపాయల రుసుముతో అమ్మాలి కాబట్టి 50 కూడా కలిపేద్దాం. సో ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 3. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎక్స్ ఎంతైతే కలిపామో, అంటే ఈ ఎక్స్ అంటే ఏం లేదు, ఈ డిస్కౌంట్, ఈ లాభం, ఇవి. ఓకే, ఇవి కలిపేస్తే ఇప్పుడు దీని వాల్యూ మనకి 399 రూపాయలు అనేది వచ్చింది, అర్థమైందా? సో ఇలా చేసాం. ఇది ఇలా చేయాలి ఎప్పుడైనా కూడా ఈ ప్రాబ్లం అనేది. సో ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ అమ్మక ప్రైస్ కావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానికి సో మార్కెట్ ప్రైజు లేదంటే మనకి ఏమైతే ఇచ్చాడో దాని మీద. ఓకేనా, సో ప్రకటిత వేళ 54 రూపాయలు అనేది ఇందాక ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఏం చేసాం, 12 అలాగే 5 మైనస్ చేసుకుంటూ వచ్చాం, అర్థమవుతుందా మీకు? సో ప్రకటిత వేళలో మనం మైనస్ చేసుకుంటూ వస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి సిపి ఇచ్చాడు ఈ కొన్న వేళకి మనం డిస్కౌంట్ని అలాగే వచ్చిన ప్రాఫిట్ని ఇలా ప్లస్ చేసుకుంటూ వచ్చేస్తే ఇది వచ్చేసింది, అర్థమైందా? ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్ క్లాస్ వింటే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకే, సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి 399 మార్కెట్ ప్రైస్. సో ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, చిన్న క్వశ్చన్, జస్ట్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. రుసుము 12%, రుసుము అంటే డిస్కౌంట్. రుసుము 12% అమ్మిన వేలను కొనుక్కొనుటకు ప్రకటన వేలను గుణించవలసిన భిన్నము అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఈజీగా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజెస్ మీకు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ పర్సంటేజెస్ అలాగే లాభ నష్టాలు ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆ కాన్సెప్ట్ మీద ఎంత కొంత గ్రిప్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే, భిన్నాల్లో ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతాం, క్వశ్చన్ ఏం అర్థం కావట్లేదు అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు చూద్దాం. రుసుము 12% అంటే డిస్కౌంట్ ఏమో 12% అంటే ఇక్కడ చూడండి, జస్ట్ మనకి మార్కెట్ ప్రైజు అలాగే సెల్లింగ్ ప్రైస్ అనేది వేసుకుందాం, మామూలుగా వేసుకుందాం. సో ఇక్కడ చూడండి, రుసుము ఏమో ఈ డిస్కౌంట్ ఏమో 12% అని ఇచ్చాడు. ఓకే, సో 12% అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అమ్మిన వేలను కొనుగొనుటకు ప్రకటన వేలను గుణించవలసిన భిన్నము అంటుండు. ఇక్కడ అమ్మిన వేల అంటే ఇది కదా, ఇది మనం కొనుక్కోవాలంటే ఓకేనా, సో ఇది కొనుక్కోవాలంటే ఇక్కడ ప్రకటన వేల ఉంటుంది కదా. సో ఈ ప్రకటన వేలను గుణించవలసిన భిన్నము ఏది అంటుండు. ఓకేనా, సో అమ్మిన వేల ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇది 100% కదా, 100% అనా, 100% అయితే అమ్మిన వేళ మనం ఎప్పుడు ఎలా కొనుక్కుంటాం, జస్ట్ నార్మల్గా ఈ 12% మైనస్ చేస్తాం, ఎందుకంటే ఇది డిస్కౌంట్, అర్థమైందా? ప్రాఫిట్ కాదు, డిస్కౌంట్. ఓకే, డిస్కౌంట్ కాబట్టి మనం మైనస్ చేస్తే తక్కువకే అమ్మాలి. ఓకే, సో ఈ 12 మనం మైనస్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడాలి. ఎంత వస్తుంది? 88 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 88 అనేది దీనికి ఈక్వల్, ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉంటుందో దానికి ఈక్వల్. ఈ 100% అనేది దీనికి ఈక్వల్. ఓకేనా, మనకి ఇక్కడ సపరేట్గా నెంబర్స్ ఏమి ఇవ్వలేదు, శ్రమ తగ్గించినట్టే. కాకపోతే ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు ఈజీగా, పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చేస్తారు కానీ ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతారు, బేసిక్ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది కావాలి, అర్థమైందా? ఏది కావాలి? ఇది కావాలి. ఇది కావాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఇది మనకు కావాలి అని మనం అనుకుంటే ఇదే పైన వేస్తాం, ఇది కింద వేస్తాం. లేదు మనకి 100% కావాలంటే 100% పైన వేస్తాం, ఇది కింద వేస్తాం, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఇది కావాలి. ఇక్కడ క్వశ్చన్లో చూడండి క్లియర్గా ఆడేమిచ్చాడు, అమ్మిన వేలను కొనుగొనుటకు అన్నాడు. ఓకే, అమ్మిన వేలను కొనుగొనుటకు ప్రకటన వేలను గుణించవలసిన భిన్నమే ఏది అంటుండు. ఓకేనా, సో ప్రకటన వేలకు మనకు తెలియదు, జస్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో మనకి ఇది కావాలి అంటే మనం ఇది పైన వేసుకుంటాం, 88/100. ఓకేనా, సో ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక ప్రాబ్లం అనేది చేయడానికి మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇది అర్థమవుతుందా? సో ఇలా చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తే ఇందులో ఏ భిన్నానికి ఇది ఈక్వల్ అవుద్దో అదే ఆన్సర్ అవుద్ది. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఏమవుద్దా, 2తో కట్ చేద్దామా, 2 4 2 4 2 50
ఇంకా కట్ అవుద్ది 2 2 అర్థమైందా 22/25 అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుద్ది. ఓకేనా. ఇక్కడ చూడండి 22 ఎక్కడ ఉందో ఈ భిన్నాలు ఉంటే కనిపిస్తుంటాయి. 25/22 22/25 22/25 ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వదిలేసి వచ్చేస్తారు చాలామంది. ఏంటి ఇలా ఇచ్చాడు, ఏం అర్థం కావట్లేదు, నెంబర్స్ ఏం లేవు చేయడానికి కానీ ఈజీగా చేయాలి. అర్థమైందా. సో అందుకే మనం ప్రతి మోడల్ చూడండి, 1 గంట 2 గంటలు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతే చేతులు దులుపుకొని మీకు ఈ మోడల్స్ అన్నీ కవర్ అవ్వవు. సో నేను టైం తీసుకుని ప్రతి మోడల్ని నీట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఎలా చేయాలో మీకు ఒక ఐడియా రావాలి అక్కడ. ఓకే. ఒక క్వశ్చన్ చేసామంటే దానికి రిలేటెడ్గా ఇంకొక 10 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటివి ఇంకొక 4-5 మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్లో అయినా ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చిన్న క్వశ్చనే. ఒక వస్తువు ప్రకటన వెల 150 రూపాయలు, రుసుము 8% అయినా ఆ వస్తువు అమ్మిన వెల ఎంత? ఓకేనా. రుసుము అంటే డిస్కౌంట్, ముదర అన్న డిస్కౌంట్, లేదు రిబేటు అన్నాడు అది కూడా డిస్కౌంటే. మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. మాటమాటికి డిస్కౌంట్ అని ఇస్తాడు, ఎవరు చెప్పలేం. ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే మాత్రం రుసుము అనేది డిస్కౌంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఒక వస్తువు ప్రకటన వెల ఇచ్చాడు, రుసుము 8% అయినా ఆ వస్తువు అమ్మకపు వెల ఎంత? ఓకే. సో సింపుల్, చిన్న ప్రాబ్లం. ఎంపీ అలాగే మనకేమిచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోమంటాడు. ఓకేనా. సో ఈజీ. ఏమి ఇచ్చాడు ఇక్కడ, రుసుము ఎంత, రుసుము కాదు, ప్రకటన వేల ఎంత, మార్కెట్ ప్రైస్ 150. ఓకే 150 రూపీస్. 150 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 8% అనేది మనకి రుసుము, డిస్కౌంట్. ఓకే. డిస్కౌంట్ అనేది 8%. ఇప్పుడు ఇది ఎంత కొమ్ముతాడు, ఈజీ, చిన్న ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. సో 150లో మనం 8% కట్టేస్తే అయిపోద్ది. 150లో 8%, 0కి 0 కట్ చేస్తాం. 2 2 4 2 5 5 1 5 3 15. సో 3 నెలల 12. ఓకేనా. సో 12 డిస్కౌంట్ అనేది 12. ఓకేనా. సో ఈ 150లో 8% డిస్కౌంట్ అనేది 12. ఓకేనా. సో ఇప్పుడు మరి దీన్ని ఎంతకు అమ్మితే మనకి ఈ కరెక్ట్గా సరిపోద్దంటే 150 మైనస్ ఈ 12 తీసేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 8 ఉంటుందా, 8 ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4లో 1 తీస్తే 3 ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా. 138 రూపీస్కి మనం సెల్ చేస్తే అమ్మితే ఈ 8% డిస్కౌంట్కి కరెక్ట్గా సరిపోద్ది. ఓకేనా. సో ఇలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, 138. సింపుల్ క్వశ్చన్. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తాం, సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఒక రేడియో ప్రకటిత వేల 825 రూపాయలు, 4% రుసుము ఇచ్చి అమ్మిన లాభం 42 వచ్చింది. శాతం కాదు, రూపాయలే. 42 రూపాయలు వచ్చినది. ఆ రేడియో కొన్న వేల ఎంత? ఓకేనా. ఇంకొకసారి చదువుతా చూడండి. ఒక రేడియో ప్రకటిత వేల 825 రూపాయలు, 4% రుసుము ఇచ్చి అమ్మిన లాభము 42 రూపాయలు వచ్చినది. ఆ రేడియో కొన్న వేల ఎంత? ఓకే. సో ఇది ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైజు అలాగే మనకి సెల్లింగ్ ప్రైజు ఇవి మనం వేసుకున్నాం. ఓకేనా. సో ఇది ఇచ్చేసాడు చూడండి, 825 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ వస్తువు కొన్న వేల ఎంత అనేసి అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి, ఈ డిస్కౌంట్ అయినా లాభ నష్టాలని ఎక్కువ ఫార్ములాని యూజ్ చేసుకొని చాలామంది చేస్తుంటారు. అలా చేస్తే ఏంటంటే మీకు ఫార్ములా అనేది యూజ్ అవుద్ది ప్రతిసారి, కాకపోతే ఆ ఫార్ములా మీకు గుర్తుండాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం నెక్స్ట్ చెప్తా ఆ ఫార్ములా కొన్ని ఉంటాయి ఇందులో కూడా. ఆ ఫార్ములా చెప్తాను, అలాగే సాఫ్ట్వేర్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఇదైతే చూడండి, మార్కెట్ ప్రైస్ ఏమో 825 రూపాయలు ఇచ్చారు. ఓకేనా. సో ఇలా ఇచ్చిన తర్వాత 4% రుసుము ఇచ్చి అమ్మిన 42 రూపాయలు లాభం వచ్చిందంట. సో ఇక్కడ 4% అనేది రుసుము ఇచ్చారంట. ఓకేనా. రుసుము అంటే డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇలా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకి ఎంత, 42 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది వచ్చిందంట. ఓకేనా. సో ఇలా ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు అన్ని డబ్బుల్లోనే ఉన్నాయి. ఇది 1%లో ఉంది, ఇది డబ్బులో ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఒక వస్తువుని సంథింగ్ ఎంతకో కొన్నాం, ఎక్స్ అనే ఈ XX అనే. ఓకేనా. ఈ XX అనే ఒక సంథింగ్ ఏదైనా ప్రోడక్ట్ను ఒక రేటుకి కొన్నాం, ఎంతో కొంత. ఓకేనా. ఒక 100 రూపాయలు కొన్నాం అనుకోండి. సో ఈ 100 రూపాయలు కొన్న తర్వాత మనం ఇక్కడ డిస్కౌంట్కి ఇవ్వాలి కాబట్టి తక్కువ చేసి ఇవ్వాలి కాబట్టి దీనికి కొంత డిస్కౌంట్ మనం యాడ్ చేస్తాం. అర్థమైందా. అలాగే కొంత ప్రాఫిట్ మనకు రావాలి కాబట్టి ఆ అమౌంట్ కూడా, ప్రాఫిట్ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇలా యాడ్ చేస్తే అప్పుడు కొంత అమౌంట్ అవుద్ది, 825 రూపాయలు అనేది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమంటుండో, కొన్న వేల కావాలి, ఈ వస్తువు కావాలి మనకి. ఓకేనా.
ఈజీగా అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకోవాలి. సో మనకి ఈ కొన్న వేల ఎంత అని అడుగుతుండ, ఓకేనా. ఇది ఎంత అని అడుగుతుందంటే దీనికి మనం యాడ్ చేసింది ఇది చూడండి, ఈ ప్రాఫిట్ యాడ్ చేసాం, డిస్కౌంట్ యాడ్ చేసాం. అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన చూడండి, అక్కడ నేను ఇది చెప్పలేదు మీకు, ఇది చెప్తే మీకు ఈజీగా అర్థమవును, ఓకేనా. సో ఈ కొన్న వేలకి మనం డిస్కౌంట్ యాడ్ చేసాం, ప్రాఫిట్ యాడ్ చేసాం. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా ఎంత కమ్మాలనుకుంటున్నాం అంత కమ్ముతాం, అంత డిస్కౌంట్ అంత ప్రాఫిట్ ఇస్తాం కాబట్టి సరిపోతుంది మనకి, ఓకేనా. సో అంత ప్రాఫిట్ మనకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం వాల్యూ ఇది మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు ఈ రెండు కలిపాం కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఇది కాదులేండి, ఈ వాల్యూ వచ్చేస్తుంది సిపి, ఓకేనా. సో ఆ సిపి వాల్యూ మనకి వస్తుంది, ఓకేనా. సో ఇది ఇలాగే ఉంచండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్ది. మనకు కావాల్సింది ఇది, ఓకే. సో కాస్ట్ ప్రైస్ అనేది కావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు మైనస్ చేసేయాలి, ప్రాఫిట్ని అలాగే డిస్కౌంట్ని, ఓకేనా. ఈ 4% అనేది డిస్కౌంట్, దీన్ని ఫస్ట్ కట్టేసి తీసేద్దాం. 825 ఇంటూ 4%. చూడండి 4 1 4 25, ఓకేనా. సో 5 5 25, 5 1 5 32, 5 6 30, 25, 5 5 25. సో మళ్ళీ 5 5 మూల 15, ఇంకొకటి ఉంటుంది 15, మళ్ళీ 5 మూల 15 కట్, ఓకే. 33 రూపాయలు అనేది వచ్చింది. 825 రూపాయల్లో 4% అని డిస్కౌంట్ అంటే 33 రూపాయలు. ఈ 33ని తీసేద్దాం 825లో. 33ని తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2, ఇక్కడ 12లో 3 తీస్తే 9, ఇక్కడ ఇంకా 7 ఉంటుంది, ఓకేనా. సో 792 రూపాయలు అనేది వచ్చింది. చూడండి మళ్ళీ మనం ప్రాఫిట్ కూడా కలిపాం, ఈ ప్రాఫిట్ కూడా కలిపేసాం కాబట్టి మైనస్ చేసేయాలి ఈ కొన్న వేలు మనకు కావాలంటే, ఓకేనా. సో ఈ ప్రాఫిట్ని కూడా మనం మైనస్ చేసేద్దాం. సో 0 5 7 750 రూపాయలు అనేది ఇక్కడ మనకి వస్తుంది, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ కాదు, కాస్ట్ ప్రైస్, ఓకే. సో సెల్లింగ్ ప్రైస్ ఎందుకు వేసినట్టు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని, ఓకేనా. ఈ వాల్యూ మనకు వస్తుంది కాస్ట్ ప్రైస్, ఓకే. ఇక్కడ ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైసే ఉంచండి మీరు, ఈ క్వశ్చన్ బట్టి మనం కొంచెం ఏదో మార్చుకుంటాం, ఓకే. సో ఇది ఈ 750 రూపాయలు అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ డి అనేది 750 రూపాయలు వచ్చింది. ఇలా అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ఒక వస్తువును కొన్నామంటే దానికి కొంత డిప్రిసియేషన్ కాదు, అది అకౌంట్స్ అయిపోద్ది. సో డిస్కౌంట్, కొంత డిస్కౌంట్ అలాగే కొంత ప్రాఫిట్ మనం పొందాలనుకుంటాం కాబట్టి ముందే వాటిని యాడ్ చేసి ఇక్కడ పెడతాం. సో కొన్న వేల మనకు కావాలంటే వీటిని మైనస్ చేసేస్తాం, ఓకే. సో 4% ఏమో 33 మైనస్ చేసాం, తర్వాత 42 ఏమో మైనస్ చేసాం, వేసాం ఆన్సర్, ఓకే. ఇది ఇలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఒక టీవీ ప్రకటిత వేల 3600 రూపాయలు, దీనిపై 10% రుసుము ఇచ్చారు, దానిపై 20% లాభం వస్తుంది, అయినా టీవీ అసలు ధర ఎంత? ఇది క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చేస్తారు, అలాగే సెల్లింగ్ ప్రైస్ వేసుకుంటాం. సో ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ ఏమో 3600 రూపాయలు ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో దీనిపై 10% రుసుము ఇచ్చారంట. 10% రుసుము అంటే ఏంటి? మనకి డిస్కౌంట్, ఓకేనా. సో 10% డిస్కౌంట్ ఇచ్చారు, దానిపై 20% లాభం కూడా వస్తుంది. అసలు ధర ఎంత? అసలు ధర ఎంత? ఇక్కడ మనం ఏదైనా కొంటే ఈ అసలు ధర అనేది మనకి కావాలి, ఓకేనా. ఇదేమో ప్రకటిత వేల, దీనికి కొంత యాడ్ చేసాం ఇక్కడ మనం, అర్థమైందా. సో దీనికి మనం ఏంటి ప్రాఫిట్ రావాలన్నా డిస్కౌంట్ రావాలన్నా యాడ్ చేసుకుంటాం ఎంత కొంత. సో ఓకే, సో ఇలా యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ ప్రకటిత వేల అసలు ధర ఇది కావాలంటే ఇవి మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఈజీగా తప్పు చేస్తాం ఇలాంటివి ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి 10% డిస్కౌంట్ అలాగే 20% లాభం వస్తుంది అంటుండ, 20% లాభం కూడా వస్తుందంట, ఓకేనా. 2% ఉన్నాయి. ఇలా 2% ఉన్నప్పుడు ఎక్కువ మిస్టేక్ చేస్తుంటాం, చాలా ఈజీగా మిస్టేక్ అనేది చేస్తాం. సో దీనికి కొంతమంది ఫార్ములా వేసి చేస్తారు, 2 కూడా పర్సంటేజ్లో ఉన్నప్పుడు. సో 20% ఇది డిస్కౌంట్, 10%, 20% అనేది ప్రాఫిట్, ఓకే. సో ఇది ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పుడైనా 2% వేస్తే కొంచెం ఫార్ములా యూజ్ చేసి చేయడం, లేదంటే ఇలా డైరెక్ట్గా ఏంటంటే మైనస్లు చేసేయడం, ఇలా చేయడానికి అవ్వదు, ఓకేనా. 2% ఇచ్చేటప్పుడు అందుకు మనం కొంచెం ఇది నీట్గా చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలి, దీనికి ఫార్ములా వచ్చేసి చూడండి, సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంపీ ఎంత ఇచ్చారో ఎంపీ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్, ఓకేనా. సో 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ఇంటూ ఇక్కడ చూడండి మళ్ళీ 100/100 ప్లస్ ప్రాఫిట్. సో ఇది ఈ ఫార్ములా మీరు యూజ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? దీని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్. సో ఇది మార్కెట్ ప్రైస్ అయితే డిస్కౌంట్ ఇస్తాం. సో ఇలా తీసుకుంటాం. ఇది మొత్తం మార్కెట్ ప్రైస్ అయితే ఈ మార్కెట్ ప్రైస్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చామో అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మొత్తం కొన్నవేల అయితే ఈ కొన్నవేల మీద మనకు కదా లాభం వచ్చేది ఎక్కడ? కొన్నవేల మీద. ఇది మొత్తం కొన్నవేల అయితే కొన్నవేల ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ప్రాఫిట్ దాని కింద వేసుకుంటాం, అర్థమైందా. సో ఇలా చేస్తాం. ఎప్పుడైనా సరే
ఈ మార్కెట్ ప్రైస్ కాకుండా ఇప్పుడు చూడండి ఇది కానీ ఎక్కడ ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ ఏంటి ఈ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు అనుకోండి, సారీ ఈ మార్కెట్ ప్రైస్ కదా. సో ఇక్కడ కొన్న వేల ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి కొన్న వేల అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చేసాడు, ఈ మార్కెట్ ప్రైస్ కావాలి. అప్పుడు ప్రాబ్లం మళ్ళీ ఇది మారిపోద్ది, ఓకేనా. సో అప్పుడు ఏమవుద్ది అంటే ఇది కిందకి ఇది మీదకి వెళ్ళిపోద్ది, ఓకేనా. సో సింపులే, కాకపోతే 1-2 సార్లు మీరు ఇది కొంచెం సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈజీ కూడా చెప్తారండి ఎలా చేయాలో. సో ఇప్పుడు మీరు జస్ట్ ఇది వేసుకోండి. ఈ 100 మైనస్ డి అంటే ఏంటి, 100 మైనస్ డిస్కౌంట్ ఇది, ఓకే. 10/100 ఇంటూ ఇక్కడ చూడండి 100 చూడండి ఇది డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 20, ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇది షార్ట్ ఫామ్లో తీసుకుంటే ఇది 90/100, ఇది 100/120, ఇక్కడ 100 వేయాలి మర్చిపోయాను, చూడండి ఇక్కడ 100 ఉంది, 120, ఓకే. సో ఇప్పుడు దీన్ని కట్ చేయండి. ఈ 0కి ఈ 100కి 100 కట్, 0కి 0 కట్. సో ఇక్కడ 9/12 ఉంది, ఓకేనా. సో 9/12 ఉంది. మనం ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ చూడండి ఎంపీ ఉంది. సో ఈ ఎంపీనే ఈ ముందు వేసుకున్నా వెనకేసుకున్నా బాధలేదు, ఓకే. ఇందాక ఇక్కడ నేను వేయలేదు, ఫార్ములాస్ వేస్తే ఇదే మిస్టేక్, ఒక్కోసారి అన్నీ మర్చిపోతుంటాం కొన్ని. సో ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 36 ఉంది. 12తో 12 ఒకట్ల 12 మూల, సారీ 12 మూల 36 కదా, 12 మూల 36, 200. సో ఈ 2 సున్నాలు వేసుకున్నాం, ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది, ఇంకా 9 ఉంది. ఈ 9 3 ఎంత వస్తుంది, 9 3 27, 27, ఈ 2 సున్నాలు. సో ఇలా 2700 అనేది ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ మనకి అవుద్ది, ఓకేనా. సో ఎప్పుడైనా ఇలా కాస్ట్ ప్రైస్ అడిగాడు, ఎంపీ ఇచ్చాడంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఒక్కోసారి ఎంపీ ఇది అడుగుతాడు, ఓకేనా. ఎంపీ అప్పుడు ఎలా ఇవ్వడు, ఎంపీ ఇచ్చేసి కాస్ట్ ప్రైస్ చేస్తాడు, అప్పుడు వేరే ఫార్ములా అనేది చేయాలి, ఓకేనా. సో దీన్నే ఇంకొకలాగా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తా చూడండి ఈజీగా. సో ఇక్కడ చూడండి మనకి కొన్న వేల కావాలి, ఓకేనా. సో కొన్న వేల సిపి కాస్ట్ ప్రైస్, నేను తెలుగులో రాయట్లేదు, మీరు అర్థం చేసుకోండి, ఓకే. కొన్న వేల, ఓకేనా. ఇక్కడ మార్కెట్ ప్రైస్, ఇది ప్రకటన వేల అంటారు, దీన్ని సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు వేల అంటారు, ఓకేనా. ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఈజీగా ఎలా చేయొచ్చు. ఈ ప్రకటన వేల మనకి ఇచ్చేసారు ఎంపీ, ఓకేనా. సో దీన్ని మనం ఫస్ట్ వేసుకుందాం, దీన్ని చివరిలో వేసుకున్నా పర్లేదు, ఓకే, మన ఇష్టం అది. సో ఓకే, సో ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రకటన వేల అనేది 100 రూపాయలు అంటే 100% అనుకుంటే, ఈ 100%లో మనం డిస్కౌంట్ ఇచ్చాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్కౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా చేస్తే వేరేలా ఉంటుంది. డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి దాన్ని మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే 100లో ఈ 10% మైనస్ చేస్తే 90 వస్తుంది, అర్థమైందా. ఇలా చేస్తాం. సో తర్వాత ఈ 20% లాభం పొందాం. లాభం ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ మీద పొందుతాం. కాస్ట్ ప్రైస్ మనకి 100 అనుకుంటే మళ్ళీ, ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటే ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది, ఓకేనా. సో ఈ కాస్ట్ ప్రైస్ అనేది మనం 100 అనుకుంటే ఈ ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది, ఓకేనా. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 120 వేసుకుంటాం. మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ పైన వేసుకున్నాం, దీని కింద వేసుకున్నాం, అర్థమైందా. సో ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి ఇది మనకి ఇక్కడ చూడండి, మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. డిస్కౌంట్ ఇచ్చాం, దీని వాల్యూ కావాలి కాబట్టి మనం ఇది పైన వేసుకున్నాం. ఇక్కడ కాస్ట్ వాల్యూ కావాలి కాబట్టి దీని పైన వేసుకున్నాం, ఓకేనా. సో ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ పర్సంటేజెస్లో చెప్పాను, లాభ నష్టాల్లో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నా, ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రెండు డిస్కౌంట్లు ఇస్తే ఇలా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇందాక మీరు ఫార్ములా వేసారు చూడండి, ఆ ఫార్ములా వేసినా కానీ ఇలాగే వస్తుంది మీకు. మీరు కావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, ఇదే మెథడ్ మీకు అక్కడ కూడా వస్తుంది, ఓకే. ఇప్పుడు 100కి కట్ చేద్దాం, 0కి కట్ చేద్దాం. 12 ఒకట్ల 12 మూల 36, 2 సున్నాలు ఉన్నాయి, కలిపేద్దాం. సో 9 మూల 27, ఓకేనా. 9 మూల 27, 2 సున్నాలు, అర్థమైందా. ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. ఆ లాజిక్ అర్థమైతే ఈజీగా వస్తుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్, ఓకే. సో ఇలా చేయాలి. ఎందుకు ఇన్ని రకాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది 2 క్వశ్చన్స్, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి, ఓకేనా. సో ఇలా మీరు చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, నష్టం వస్తే ఏం చేస్తారు, ఇక్కడ మైనస్ చేస్తే తక్కువ వేస్తారు, అర్థమైందా. లాభం వస్తే ప్లస్ చేస్తాం, నష్టం వస్తే మైనస్ చేస్తారు, అర్థమైందా. సో ఇలా చేయాలి. ఒకవేళ ఇక్కడ సిపి కాకుండా ఈ ఎంపీ అడుగురు అనుకోండి, మార్కెట్ ప్రైస్ అడుగురు అనుకోండి, కొంచెం మారుద్ది, ఓకే. ఇది కిందకి ఇది మీదకి వెళ్తుంది, అంతే, ఇంకేమీ లేదు, ఓకే. సో అది కూడా చేద్దాం. సో ఇప్పుడు లాంటి క్వశ్చన్ ఇది కూడా కొంచెం అర్థం చేసుకుని చేయండి. సో ఒక వస్తువు ప్రకటిత వెల 1200, దానిపై 10% ముదరా ప్రకటించిన 8% లాభం పొందిన ఆ వస్తువు అసలు ధర ఎంత, ఇది క్వశ్చన్, ఓకేనా. సో ఒకసారి చూడండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్. మీరు అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ఆన్సర్ రాదు. ఇది 100% రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక వస్తువు ఏమో ప్రకటిత వేల ఇచ్చేసాడు, ప్రకటిత వేల మార్కెట్ ప్రైస్, ఓకే. ప్రకటిత వేల ఇది అమ్మకపు ప్రైస్. ప్రకటిత వేల ఎంత ఇచ్చారు, 1200 రూపాయలు. 1200 రూపాయలు అనేది ప్రకటిత వేల ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో దీనిపై 10% ముదరా, ఓకే. ముదరా అంటే డిస్కౌంట్, మీరు అర్థం చేసుకోవాలి. డిస్కౌంట్ని ఎప్పుడు కూడా రిబేట్ అంటారు, ముదరా అంటారు, రుసుము అంటారు, ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
10% ఇచ్చారంట డిస్కౌంట్, ఓకేనా. అలాగే 8% లాభం పొందిన, 8% అనేది లాభం కూడా, ప్రాఫిట్ కూడా ఇచ్చారు, ఓకేనా. సో లాభం పొందిన ఆ వస్తువు అసలు ధర ఎంత, సంథింగ్ ఇక్కడ అసలు ధర ఒక ఇలా వేసుకుంటే దీనికి మనం ప్రాఫిట్ రావాలంటే ముందు ఎంత కొంత యాడ్ చేస్తాం ప్రాఫిట్, అలాగే డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి ఎంత కొంత యాడ్ చేస్తాం, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ అసలు ధర కావాలి, ఓకేనా. సో ఈ అసలు ధర కావాలి, ఇది జస్ట్ మనం వేసుకుంటాం మీకు అర్థం అవ్వాలని. ఆ అసలు ధర ఎక్కడ వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా ఒకటే, ఓకే. మీరు కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందాకలాగే సేమ్ చేద్దాం. సో మనకి అసలు ధర అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ కావాలి, ఓకే. సో కొన్న వేల కావాలి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వేసిన ఫార్ములా సేమ్, ఈ 1200 వేసుకుంటాం ఇంటూ, చూడండి ఇక్కడ 10% డిస్కౌంట్ అంట. సో 10% డిస్కౌంట్ అంటే మనం ఈ ప్రకటిత వల్ల అప్పుడు ఎంత వేసుకుంటాం, ప్రకటిత వల్ల మనం 100 వేసుకుంటాం, డిస్కౌంట్ ఏమో 10% ఇచ్చారు కాబట్టి ఈ 100%లో మైనస్, ఓకే, 10 చేస్తే 90 అనేది వస్తుంది ఇంటూ ఇక్కడ చూడండి 8% అనేది ప్రాఫిట్, ఇది ఓకే. ప్రాఫిట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనం ప్లస్ చేసుకుంటాం. సో కొన్న వేల 100 అనుకుంటే, మనకు కొన్న వేల కావాలి 100 అనుకుంటే ప్రాఫిట్ ఎంత 8, ఓకే. సో 100 + 8 ఎంత వస్తుంది, 108, ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇలా ఎప్పుడైనా వస్తే తొందరపడి ఈ 100 కొట్టేసి కింద మీద పడకండి, సింపుల్గా చేయండి, ఓకే. చూడండి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు కట్ చేసాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది. ఇక్కడ 108 ఉంది, అందుకు ఇలా కట్ చేశాను. సో 12 1 12 9 108, ఓకేనా. సో 9 దీంతో కట్ అవుద్ది, 9 దీన్ని కట్ చేసేయచ్చు, 9 1 9 10 90, ఓకేనా. సో 100 × 10 ఎంత అవుద్ది, 1000, ఓకే. 1000 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ అంతా 1000 రూపాయలు. ఇలా మనం ఈజీగా చేయాలి, అర్థమైందా. సో ఈ కాస్ట్ ప్రైస్ అంతా 1000 రూపాయలు, ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే చేయగలరా. సో నెంబర్స్ ఎంతైనా ఇవ్వనియండి, ఇక్కడ నష్టం ఇవ్వనియండి. ఇక్కడ చూడండి ప్రాఫిట్ బదులు లాస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ దాన్ని మైనస్ చేస్తారు, అర్థమైందా. సో అంతే, ఇంకేం ఉండదు, ఓకేనా. మీకు మోడల్ టచ్ అయినా అవ్వకపోయినా నేను ప్రతి చాప్టర్లో బేసిక్స్ నుంచి ఎంతవరకు అడుగుతారో ప్రతి మోడల్స్ టచ్ చేస్తున్నా. మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్స్కి వెళ్ళారంటే మాత్రం మనకి ఈ మోడల్ ఎక్కడ టచ్ అవ్వలేదే అనే ఫీల్ వస్తుంది, ఓకేనా. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, విన్నది కూడా విన్నట్టు అనిపిస్తుంటుంది ప్రాక్టీస్ లేకపోతే, ఓకే. ఓకే ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ మోడల్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేసి మనం ఈ చాప్టర్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఒక పోల్ పెడతా, ఎవరికి ఏ చాప్టర్లో ఎక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేయమంటారో అందులోనే మనం చేద్దాం, ఓకేనా. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా నీట్గా నేర్చుకోండి. ప్రతిదీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం కానట్టు కొంచెం ఇంకొక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ చేసి కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో అలాగే ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చేసింది, దానికి ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి, ఓకేనా. దాని గురించి కూడా మంచి వీడియో ఒకటి చేస్తాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మంచి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.